నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట ఫారెస్ట్ రేంజ్ అధికారి నరసింహులు గ్రామ ప్రజలు మరియు సునకాలు పెంచే యజమానులకు చిరుతపులులు గ్రామంలో సంచరిస్తున్నాయని తెలిపారు. సునకాల కోసం ఎక్కువ శాతం వాటిని భుజించేందుకే అడవిలో నుండి బయటకు వస్తున్నాయని, సునకాల కొరకు చిరుతపులులు మీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందువలన సున్నిపెంట గ్రామ ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన మీ విలువైన సునకాల కొరకు మీ ఇంటిలో బిక్కుబిక్కున బతకవలసిన అవసరం వస్తుంది. అందుచేత మీరు కుక్కలు పెంచవద్దని, పెంచి ఇబ్బందులకు గురి అవ్వవద్దని, గ్రామంలో ఎవరైనా చిరుతపులులకు హాని తలపెట్టవద్దని, ఒకవేళ హాని తలపెట్టిన వన్యప్రాణుల హక్కుల చట్టము 1972 ప్రకారం శిక్షార్హులు అవుతారని శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ అధికారి నరసింహులు తెలిపారు. మూలంగా అందరికీ తెలియజేయడం ఏమనగా, స్థానిక గ్రామస్తులు కుక్కలను పెంచడం ద్వారా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చిరుతపులి కుక్కలను చంపి తినడానికి మీ ఇంటి ప్రాంతంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా చిరుతపులి కుక్క పిల్లలను చంపడం, వాటిని తినడం అనేక ప్రదేశాల్లో జరుగుతున్నది. మాకు వచ్చిన సమాచారం మేరకు చాలా స్థానికుల నుండి ఫిర్యాదులు అందినవి. కావున గ్రామస్తులు గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా, మన నివాసం అడవుల మధ్యలో ఉన్నాం. అదియు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో అటవీ శాఖ వారి హెచ్చరిక. ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం ఏమనగా, స్థానిక గ్రామస్తులు కుక్కలను పెంచడం ద్వారా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చిరుతపులి కుక్కలను చంపి తినడానికి మీ ఇంటి ప్రాంతంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా చిరుతపులి కుక్క పిల్లలను చంపడం, వాటిని తినడం అనేక ప్రదేశాల్లో జరుగుతున్నది. మాకు వచ్చిన సమాచారం మేరకు చాలా స్థానికుల నుండి ఫిర్యాదులు అందినవి. కావున గ్రామస్తులు గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా, మన నివాసం అడవుల మధ్యలో ఉన్నాం. అదియు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో ఉన్నాము. కావున ప్రతి ఒక్కరూ